హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మనప్పురం ఫైనాన్స్ది స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 275 ఉంది కదా. సో ఒక్కసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా మనకి గ్రీన్ లైన్ ఇంకా రెడ్ లైన్ గీసిస్తుందో. గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు, రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. సో మనం చూడొచ్చు వాల్యూమ్ ఇండికేటర్ని. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి వాల్యూమ్ లేదు. సో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి అనలైజ్ చేద్దాము. సో మనకి సపోర్ట్ లైన్ అనేది ప్రాపర్ గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ అయింది, చూసారు కదా. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది ప్రాపర్గా రీచ్ అయిపోతుంది. బై కాల్ అని కూడా అనుకోవచ్చు. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. అలానే చూడొచ్చు ఇక్కడ ప్రాపర్ రెడ్ క్యాండిల్తో అనేది బ్రేక్ రిజెక్ట్ అయింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో అలా మనం వాల్యూమ్ ఇండికేటర్ చూడొచ్చు. ఇక్కడ రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇంకా ఎంత ప్రాపర్గా మన వాల్యూమ్ ఇండికేటర్ని ఒబే చేస్తుంది చూడండి. సో మనం కరెంట్ మార్కెట్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. అదే ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సో మనం ఒకవేళ రిజెక్ట్ అయితే కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ మనకి బ్రేక్ అయితే కొద్దిగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో దాదాపు 274 నుంచి 284 వరకు దాదాపు 10 పాయింట్స్ వరకు అయితే మనం తీసుకోవచ్చు. కానీ 10 పాయింట్స్ కాకుండా మనకి కొద్దిగా పాయింట్స్ రాగానే మనం ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో ఇవన్నీ వాల్యూమ్స్ అనమాట. వాల్యూమ్స్ అంటే మనకు అక్కడ ఎక్కడ హై వాల్యూమ్ ఉందని మనకైతే చెప్తుంది. సో హై వాల్యూమ్ అంటే యాక్టివ్ వాల్యూమ్ అని అర్థం. ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని. ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా. గ్యాప్ అంటే మనకు అక్కడ వాల్యూమ్ లేదని. వాల్యూమ్ లేదంటే ఏం కాదు, మనం ఒకవేళ ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ అనేది ఫాలో అయిపోతుంది. సో ఒకవేళ ఇట్లా అప్ ట్రెండ్ ఉంటే సో అప్ ట్రెండ్ ఫాలో అయిపోతుంది. అదే ఒకవేళ లో ట్రెండ్ ఉంటే, కిందకు వచ్చే ట్రెండ్ ఉంటే కింద ట్రెండ్ ఫాలో అయిపోతుంది ఇక్కడ నో వాల్యూమ్ దగ్గర. సో అది అంత ఆలోచన పని లేదు. ఈ వాల్యూమ్ ఇండికేటర్ అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్ కూడా చదవండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.